నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ కూటమి అభ్యర్థిపై గెలుపు. నేపాల్లో ఆగని ఆందోళనలు, మాజీ ప్రధాని భార్య సజీవ దహనం. ఎన్డీఏది నైతికంగా పరాజయం, ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితంపై ఖర్గే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేస్తున్నాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. భారత 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణ ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి, కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ కు 452 ఓట్లు వచ్చాయి. సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు మంగళవారం జరిగాయి. ఎన్నికల్లో మొత్తం 767 మంది ఎంపీలు ఓటు వేశారు. ఇందులో లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఎన్డీఏ అభ్యర్థి అయిన సిపి రాధాకృష్ణన్ కు 452 ఓట్లు రాగా, కూటమి అభ్యర్థి అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 17 మంది ఎంపీలు గైర్హాజరవగా 15 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇక ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 781 మంది సభ్యులు ఉన్నారని రాజ్యసభ సెక్రటరీ తెలిపారు. ఎన్నికల్లో 767 మంది సభ్యులు ఓటు వేశారని, 752 చెల్లుబాటు అయ్యాయని ఆయన తెలిపారు. విజయానికి 377 ఓట్లు అవసరమని వివరించారు. సోషల్ మీడియా బ్యాన్తో నేపాల్లో ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. జన్ జడ్ యువత ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సోమవారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఆందోళనకారులు ప్రధాని కేపీ శర్మ ఓలీ నివాసంతో పాటు అధ్యక్ష, సుప్రీంకోర్టు, పార్లమెంటు భవనాలపై దాడి చేసి నిప్పంటించారు. ఇదిలా ఉంటే నేపాల్ రాజధాని కాఠ్మండులో ఆందోళనలు తీవ్రంగా ఉన్నాయి. ఆర్థిక మంత్రి విష్ణు ప్రసాద్ పౌడేల్ కాఠ్మండు వీధుల్లో ఉరికించి కొట్టారు. మాజీ ప్రధాని జలనాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారు. ఇంటిలో ఉన్న ఆయన భార్య కాలిన గాయాలతో మరణించారు. మాజీ ప్రధాని భార్య రాజ్యలక్ష్మి చిత్రకార్ మంగళవారం సజీవ దహనమయ్యారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. నిరసనకారులు ఆమెను తన ఇంట్లో బంధించిన ఇంటికి నిప్పంటించారు. ఈ సంఘటన రాజధాని కాఠ్మండులోని ఢల్లు ప్రాంతంలో జరిగింది. చిత్రీకరణను కీర్తిపూర్ బర్న్ ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మరణించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ సంఖ్యాపరంగా గెలిచినా నైతికంగా, రాజకీయంగా మాత్రం ఓటమి పాలైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఇది కేవలం ఎన్నిక మాత్రమే కాదని, అంతకు మించిన సైద్ధాంతిక యుద్ధమని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా నిలబడ్డాయని అన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అత్యున్నత పార్లమెంటరీ సాంప్రదాయాలు పాటిస్తారని, ప్రతిపక్షానికి సమాన గౌరవం, అవకాశం ఇస్తారని, అధికార పక్షం ఒత్తిళ్లకు తలొగ్గరని ఆశిస్తున్నట్లు తెలిపారు. అసత్య ప్రచారాలను మానుకోండని కడప జిల్లా బద్వేలు పట్టణ టీడీపీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగళరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రితీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆదేశాల మేరకు మడకలవారిపల్లెలో ఓ దివ్యాంగుడు రేషన్ షాపుకు వెళ్లి రేషన్ తీసుకుంటున్నారని, ఓ ఛానల్లో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగళరెడ్డి పేర్కొన్నారు. అసలు దివ్యాంగుడి ఇంటికి 50 మీటర్ల సమీపంలో రేషన్ షాపు ఉంటే మడకలవారిపల్లెకు ఎందుకు వెళ్తాడని ఆయన అన్నారు. ఇక ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని అన్నారు. ఆయన రేషన్ కోసం వెళ్లలేదని, ఒకవేళ రేషన్ షాపుకు వెళ్లారని నిరూపించగలరా అంటూ సవాల్ విసిరారు. గతంలో తప్పుడు ప్రచారాలు చేసినందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో బద్దివేలు ముడిచి పార్టీ బీజేపీ అధ్యక్షుడు దర్శిశెట్టి వెంకట సుబ్బయ్య, రూపురాంపేట శివాలయం చైర్మన్ వార్డ్ ఇన్ఛార్జి ప్రభాకర్ మరియు కూటమి నాయకుడు తదితరులు పాల్గొన్నారు. 4వ వార్డు శివపార్వతి డీలర్ ఉంది. ఆమె దగ్గర నిన్న బద్దల సంటే అనే అతను ఒక ఫేక్ వీడియో పెట్టి సాక్షి ఛానల్ వాళ్ళు తీసుకొని బియ్యం తీసుకున్నట్లు అంతా ఫేక్ ప్రచారం చేశారు. సుధా మేడం గారు కూడా ఎంక్వైరీ చేయకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అతని ఇంటికి 50 మీటర్ల దూరంలోనే పాయింట్ ఉంది, డెలివరీ పాయింట్, డీలర్షిప్ పాయింట్ ఉంది. అక్కడ ప్రతి 26వ తేదీ తర్వాత, ప్రతి నెల 26వ తేదీ అతని ఇంటికి పోయి ఎత్తపోయి రేషన్ డీలర్ ఇస్తాను. కానీ నిన్న ఎక్కడ తీసుకోకుండానే తీసుకున్నట్లు పాత వీడియో, ఫేక్ వీడియో తీసుకొచ్చి సాక్షి ఛానల్ వాళ్ళు, ఇక్కడ వైసీపీ లీడర్స్ అబద్ధ ప్రచారం చేసినారు. అదంతా ఎవరు నమ్మకండి. ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని నిజాయితీగా పని చూసుకోండి. అందరికీ నమస్కారం.
నిన్న సాక్షి గ్రూప్లో కానీ సాక్షి ఛానల్లో కానీ దివ్యాంగులకు భీము మలకలవారపల్లి కాంచి తీసుకొని వచ్చినట్టు ఒక హైవే రోడ్డు మీద ఒక మూట పెట్టి దాన్ని ఒక ఫోటో తీసి ఒక హైలైట్ చేసినారు. వాళ్ళు ఇంకా మార్పు రాలేదు, వాళ్ళ ఛానళ్ళకు కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ. మరి అతను ఈ నెలలో ఇంతవరకు రేషన్ తీసుకోలేదు. కూటమి ప్రభుత్వము 26వ తేదీ నుంచి 1వ తేదీ వరకు దివ్యాంగులకు ఇంటి దగ్గర పోయి వాళ్ళు బీమా చేర్చమని మాకు ఉంది గవర్నమెంట్ ప్రకారము. మరి 26వ తేదీ రాలేదు, వాళ్ళ ఛానల్లో పెట్టింది 8వ తేదీ 7వ తేదీ పెట్టేసింది. మరి అంటే వాళ్ళు ఎప్పుడు తప్పుడు ప్రచారాలు ఇయడమే వాళ్ళకి అలవాటు అయిపోయే 2024 వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది. మరి గతంలో కనుక 33వ వార్డులో అలా అభివృద్ధి లేదు కూటమిని వాళ్ళు చెప్పడం జరిగిందంటే మరి ఎస్సీ కాలనీ మీద ప్రేమ లేదు కూటమి ప్రభుత్వానికని వాళ్ళు గతంలో కనుక సాక్షి ఛానల్ ఇవ్వడం జరిగింది. మరి 3.5 సంవత్సరాల నుంచి ఏ పాలక వర్గం ఉంది, ఇక్కడ వైసీపీ పాలక వర్గం ఉందా, కూటమి పాలక వర్గం ఉందా? మరి ఎస్సీ కాలనీ మీద అంత ప్రేమ అనేది ఉంటే మీరు ఎందుకు ఆడ టీడీపీకి కౌన్సిల్ గెలిచినారని చెప్పేసి ఒక 50,000 మీ తీర్మానాలు చేసి పెట్టినారు. అక్కడ 33 వాళ్ళ బంగపాలెంలో కానీ దిగువ పాలెంలో కానీ మీరు పెట్టినారా? మీరు పెట్టినట్టు ఏమైనా నిరూపిస్తారా? మరి అదే రామాజీనగర్లో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు సుధా మేడం గారు ఉన్నట్టు ఆమె కులస్తులు ఆమె ఏరియాలో 1 లక్ష రూపాయలు ఏమన్నా కానీ ఆ రోడ్లు చూడండి, ఎస్సీ కాలనీ, ఫాతిమా నగర్ చూడండి, అదే మరి ఎన్జిఓ కాలనీ చూడండి, సుందరయ్య కాలనీ చూడండి. మరి ఆ కాలనీలో ఎందుకు అంత డెవలప్ చేసినారు? ఈ కాలనీలో శివానగర్ కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే అక్కడ మీ స్వార్థం కోసము, మీ ఆదాయాల కోసము, మీ స్థలాల కోసం అక్కడ రోడ్లు పెట్టి డెవలప్ చేసినారు. ఈరోజు ఎస్సీల కాలనీ అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు 10 కోట్ల వరకు మేము ప్రపోజల్ పంపించినాము. రితీసేటన్నా ప్రతి ఒక్క వార్డుకు 10 లక్షలు 20 లక్షలు ప్రపోజల్ పంపించినాము. రేపు 5-6 రోజుల్లో టెండర్లు కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క వార్డులో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే జరుగుతుంది. మరి ఈ రోజు రైస్ మీద కనుక మీరు ఇంత కకృతపడి ఇంత దిగదారి మీరు రాజకీయాలు చేస్తున్నారంటే అది మాకు అర్థం కావడం. మరి పాత వీడియోలు ఫేక్ వీడియోలు. ప్రకాశం జిల్లా తర్లుపాడు ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ను పబ్లిక్ సర్వీసెస్ జిల్లా అధికారులు వేటు వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న కంటింజెంట్ వర్కర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో చక్రపాణి ప్రసాద్ పై దర్యాప్తు జరిపి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఎంపీడీఓపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. విచారణలో అధికారులు ఎంపీడీఓ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం నిజమేనని నిర్ధారించారు. ఎంపీడీఓపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడాన్ని ఎంఆర్పీఎస్ నాయకులు స్వాగతిస్తున్నారు. అంతేకాదు దళిత మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఎంపీడీఓను అరెస్టు చేసే వరకు ఉపక్రమించేది లేదని ఎంఆర్పీఎస్ నాయకులు షోలెం రాజు, నేదరపల్లి జయరాజ్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఖమ్మం పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో 4గురికి గాయాలయ్యాయి. గాయాలైన క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో 3గురికి స్వల్ప గాయాలు కాగా 1రికి తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్ర గాయాలైన వ్యక్తి పరిస్థితి విషమించడంతో ఉండడంతో చికిత్స నిమిత్తం మెరుగైన వైద్యం కోసం మార్కాపురానికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోగులకు సేవ చేయడం వైద్యుల అదృష్టమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నజీర్ అన్నారు. మంగళవారం ఆయన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఓపీ కేంద్రానికి వెళ్లి రోగులను పలకరించి వారి అనారోగ్య సమస్యలు, ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మందుల పంపిణీ గది వద్ద ప్రిస్క్రిప్షన్లను పరిశీలించారు. ప్రిస్క్రిప్షన్లలో రోగులు ఎన్ని రోజులు మందులు వాడాలనే వివరాలు లేకపోవడం గమనించిన ఎమ్మెల్యే సంబంధిత వైద్యులను పిలిపించి సూచనలు చేశారు.
ఏలూరు నగరంలో పవర్పేటలో ఉన్న స్నేహం వారధి అండర్ గ్రౌండ్ క్యాజ్వే సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆందోళనకు దిగింది. అండర్ గ్రౌండ్ కాజ్వే వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ నిత్యం వేలాది మంది ప్రయాణించే అండర్ గ్రౌండ్ కాజ్వే నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారిందన్నారు. పెరిగిన టెక్నాలజీ ఉపయోగించి భూగర్భం నుండి నీరు రాకుండా నియంత్రించే అవకాశం ఉన్న కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సాధారణ వర్షానికి సైతం కాజ్వే మూతపడడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిర్వహణ పేరుతో లక్షలాది రూపాయలు ప్రతి సంవత్సరం కార్పొరేషన్ అధికారులు ఖర్చు పెడుతున్నారని, ప్రజలకు ఉపయోగం లేని పని కోసం లక్షల ఖర్చులు పెడుతున్నా పాలకులు శాశ్వత పరిష్కార మార్గాలు వెతకడం లేదని విమర్శించారు. బ్రిడ్జి సమస్య చాలా కాలంగా ఇలాగే ఉంటుంది. ఇక్కడ రాజు పట్టేస్తుంది. బయట తాగడానికి నీళ్లుండవు, వాడకానికి నీళ్లుండవు. ఇక్కడ మాత్రం 24 గంటలు నీటి సరఫరా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దీన్ని సముద్రం కింద నుంచి బ్రిడ్జీలు వెళ్తున్నాయి, కానీ ఇక్కడ మాత్రం రోడ్డు మీద సముద్రాన్ని తలపించే పద్ధతిలో నిరంతరం నీళ్లు ఉంటూ ఉంటాయి. ఇంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అయిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఇక్కడ నీళ్లు లేకుండా బ్రిడ్జీని సక్రమంగా నడిపేటువంటి చేతకాని పద్ధతిలో గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. దీనివల్ల చాలా మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. అంతేకాదు మెకానికల్ చెప్పేది ఏంటంటే ఈ నీళ్ళన్నీ కూడా సాల్ట్ వాటర్, దీనివల్ల ఇంజన్లు కూడా పాడైపోతున్నాయని చెప్తున్నారు. ఇది స్నేహవారధి కాదు, శత్రువారధిగా మారిపోయింది. కాబట్టి ఎక్కడైనా ఈ గుడ్డి గవర్నమెంట్ ఈ బ్రిడ్జి వంక చూసి దీనికి నీళ్లు తోడటానికి నెల నెల జీతాలు ఇచ్చే పని చేయడం కాదు, దీన్ని శుభ్రంగా బాగు చేసి ఈ వర్కర్ని ఇంకెక్కడైనా మంచినీళ్ళు సప్లై చేసే దగ్గర పెట్టాలి. ఆ పద్ధతిలో ప్రభుత్వం తక్షణం ఈ స్నేహవారధిని సక్రమంగా పునర్నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా ఇది పోతేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇది ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపల్లెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పెంకుటిల్లు పూర్తిగా కాలిపోయి సర్వం కోల్పోయి కొల్లి సత్యవతిని వారి కుటుంబ సభ్యులను మంగళవారం నాడు రావులపాలెంకి చెందిన శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ ఆధ్వర్యంలో సభ్యులు పరామర్శించి బాధిత కుటుంబాలకు 30,116 రూపాయల చెక్కును ఆర్థిక సహాయం అందజేసి బట్టలు, బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. అన్నపూర్ణాదేవి సేవా సంస్థ సభ్యుడు వెలగల కాసిరెడ్డి మంచాలు, పరుపులు, తలగడలు, దుప్పట్లను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ అండగా నిలుస్తూ ఎక్కడ ఏం జరిగినా వారి దృష్టికి రావడంతో తక్షణమే మానవత్వంతో ముందుకు వచ్చి శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ సభ్యులు చేయుతనిస్తూ చేస్తున్న సేవల్ని, వారు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో ఆదివారం నాడు జరిగిన సంఘటన చాలా బాధాకర విషయం. ఈ సంఘటనలోనే వాళ్ళ కుటుంబం చాలా పేదవాళ్ళు. వాళ్ళ పేదవాళ్ళకి ఇలా కాలిపోతుంటేనే చాలామంది దాతలు ముందుకొచ్చి సహకారం చేస్తున్నారు. ముందుగా మన గ్రామంలోని ఇలా కాలతం చాలా బాధాకర విషయం. ఈ అన్నపూర్ణ సేవా సంస్థ ఆధ్వర్యంలోని ముందుగా తెలిసిన వెంటనే వాళ్ళు వచ్చి నిత్యావసర సరుకులు, మంచం, దుప్పట్లు, బట్టలు, అలాగే ఫ్యాన్లు, కూరగాయలు, మళ్ళీ కుర్చీలు, అలాగే బియ్యం కట్టలు మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక చేయూతనిచ్చారు. అలాగే 30,000 క్యాష్ రూపంలో చెక్ని వాళ్ళ పేరుని ఇచ్చారు. వాళ్ళకి అన్నపూర్ణ సేవా సంస్థ గత 3 సంవత్సరాలు వార్షికోత్సవం కూడా మొన్నే రీసెంట్గా జరిగింది. వాళ్ళ సేవలు మేము గ్రామం తరపున అభినందిస్తున్నాం. వాళ్ళ సేవ ఎప్పుడైనా సరే ఏదైనా సంఘటన జరుగుతుండే ముందుకుండా ఎలక్ట్ అయ్యి మేమున్నామని అన్నపూర్ణ సేవా సంస్థ చాలా భరోసాగా వస్తున్నారు. వీళ్ళ కుటుంబానికి ఇలా ఆదుకున్నందుకు మేము ఈతకోట గ్రామం తరపు నుంచి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గ్రామ పెద్దల తరపున, గ్రామం తరపున. అలాగే ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఏమైనా ఉంటే వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని, వీళ్ళ పేదవాళ్ళు వీళ్ళు ఏ రోజు పనికి వెళ్ళిపోతే ఆ రోజు గడదు. అలాగే వచ్చిన ముందుగా వచ్చి వాళ్ళ సేవని అభినందిస్తూ, అలాగే అన్నపూర్ణ సేవా సంస్థ ఎప్పుడు కూడా ఇలా ముందుండి చేయూతనిచ్చి నియోజకవర్గంలోనే ఎప్పుడు ముందుస్తున్నాయి. అన్నపూర్ణ సేవా సంస్థని మేము గ్రామం తరపున అభినందిస్తూ వాళ్ళ తరపున కూడా వాళ్ళకి అభినందిస్తున్నాం. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికి ధన్యవాదాలండి.
పేదలకు ఇల్లు కడితే కమిషన్ రాదనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు కట్టియలేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం 8,19,000 కోట్ల అప్పు చేసిందని ఆయన ఆరోపించారు. పేదవారికి కష్టం కలగకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే లక్షల కోట్లు దండుకోవచ్చని ఆనాటి ప్రభుత్వ నాయకుల ఆలోచన చేశారని ఆయన విమర్శించారు. ఏదైతే పాత రోడ్డు ఉందో ఈ నాయకన్గూడ ఊళ్ళో నుంచి పోయే పాత రోడ్డు సూర్యాపేట టు అశ్వరాపేట రోడ్డుకు సంబంధించింది మన హయాంలోనే సుమారు 90 లక్షలతో అవన్నీ కూడా రెన్యువల్ చేయడం జరిగింది. నాయకన్గూడ గ్రామంలో అంతర్గతమైన రోడ్లు 90 లక్షల రూపాయలతో అనేక సీసీ రోడ్లు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వము 8,19,000 కోట్లు అప్పు చేసిన ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందించాలనే తాపత్రయంతో ఆనాటి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మంచి వాటిని ఏటిని ఆపకుండా ఎన్నికల ముందు చెప్పిన మాటలో భాగంగా ఆడబిడ్డలకి ఉచితంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఆడబిడ్డలకి 500 రూపాయలకే గ్యాస్ మద్దు చాలా మందికి ఇచ్చే కార్యక్రమం, ఆడబిడ్డ ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం, మొన్న ఉగాది నుంచి పెద్దోళ్లు తినే సన్న బియ్యం, ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డు ఇస్తూ ఇంట్లో బిడ్డ పుట్టినా ఇంటికి కోడలు వచ్చినా ఆ పేర్లు కూడా చేర్చే కార్యక్రమం, రైతులు రాజు చేసే దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ కూటమి అభ్యర్థిపై గెలుపు. నేపాల్లో ఆగని ఆందోళనలు, మాజీ ప్రధాని భార్య సజీవ దహనం. ఎన్డీఏది నైతికంగా పరాజయం, ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితంపై ఖర్గే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేస్తున్నాం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. డీటెయిల్స్ స్లగ్ 1. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.